వాక్కు, ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు, నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, అవతలవాడు కష్టంలో ఉన్నాడు, రెండు మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు చాలు. అలా ఎవడు చెయ్యగలిగాడో, పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము మమకారము. ఈ రెండిటికి కొత్తగా ఎవరు నేర్పక్కర్లేదు, వచ్చేస్తాయి. అహంకారము అంటే నేను, మమకారము అంటే నాది. అవే మధుకైటభులు అంటారు వేదాంతంలో. మధువు అంటే తేనె చుక్క. ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇలా వేశాను అనుకోండి, దాని చుట్టూ చీమలు చేరి చుట్టూ గుండ్రంగా పట్టుకుని ఆకుతూ ఉంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే చుట్టూ అన్ని చీమలు ఉన్నాయి. ఒక్క నేనుందనుకోండి, నాదులు ఎన్నో ఉంటాయి. నా ఉత్తరీయం, నా లాల్చి, నా పంచె, నా రుద్రాక్షమాల, నా గడియారం, నా ఉంగరాలు, ఎన్ని నాదులు, ఒక నేనుకు అన్ని నాదులు. అదే మధు కైటభ. మధు కైటభ దేనికి చచ్చిపోతారు? నేను నాది చచ్చిపోవడం కాదు, వాడు వాడిది. నేనేమిటండి, ఆయన పరమేశ్వరుడు ఇచ్చింది ఈ శరీరం, ఆయన చెప్పినట్టు ఇది ఉపయోగించాలి. నాదేమిటండి, వాడిది. నా ఇల్లు కాదు, వాడిచ్చిన ప్రసాదం ఇది. వాడిచ్చిన ప్రసాదాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆ బుద్ధితో అనుభవించిన వాడికి బంధనం ఎక్కడుంది? నేను నాది రెండు గుటకలు వాడు వాడిది అయింది కృష్ణుడు తాగినప్పుడు. పోయిందంతే పూతన, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. నేను నాది వాడు వాడిది అవడం మన ప్రయత్నానికి అవదు. నివేదన బుద్ధి అంకురించాలి లోపల. ఈ నివేదన బుద్ధి అంకురించడానికి కూడా ఈశ్వర భక్తికి ఈశ్వరుడే కారణం. ఆయన అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహిస్తే ఆ భక్తి, ఆ మర్యాద ఏర్పడినప్పుడు జీవితం పండుతుంది. వాడికి పూజామందిరమే కాదు పుణ్యకర్మకి, యావత్ ప్రపంచము వాడికి పూజామందిరమే. అప్పుడు వాడు ధన్యుడై జీవించగలుగుతాడు. ఈ సందేశాన్ని మనకి అందించింది పూతన సంహార ఘట్టం. అంత పవిత్రమైంది. రెండు గుటకలు కృష్ణ పరమాత్మ తీసుకుంటే ఆమె కావాలని ఇచ్చిందా? ఇవ్వలేదు. చంపుదామని ఇస్తేనే ఆవిడంత స్థితిని పొందితే, నివేదన నువ్వు భక్తితో చేస్తే ఏ స్థితికి వెడుతుంది? అందుకని నైవేద్యము, నివేదన అన్న మాటకి సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తి వచ్చింది. ఏదైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవించడమే, నాది అని అనుభవించడం చేత కాదు. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ప్రసాదమే. ప్రసాదమును తిరస్కరించరు. ప్రసాదము అన్న మాటకంత లోపలికి పట్టుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదము అంటే ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట. ఈ బ్రతుకే ఈశ్వర ప్రసాదము. అందుకే మీరు చూడండి, చాలామంది పేరు చివర ప్రసాదు అని ఉంటుంది. పెద్దవాళ్ళు పేరు చివర ప్రసాద్ అని పెడుతుంటారు. ప్రసాదము అంటే భగవంతుని యొక్క ప్రసాదము. వీడు తల్లిదండ్రులు ఈశ్వరుడి ప్రసాదం మాకు కొడుకు రూపంలో. మా గురువు గారికి ఆయన శరీరం ఈశ్వర ప్రసాదం. ఆయన బ్రతుకే ఈశ్వర ప్రసాదంగా మార్చుకున్నారు. అందుకే ఈశ్వర ప్రసాద్, అలా ప్రసాద్ అని వస్తూ ఉంటుంది. ప్రసాదము అన్న మాటకు అర్థం నివేదన చేత పవిత్రమగుట. ఏది నివేదించావో దానివల్ల ప్రసాదం అవుతుంటుంది నీకు. అది నువ్వు నివేదించకుండా బతికింది అహంకారం అవుతుంది. ఆ నివేదన సంస్కారం అవుతుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఇంతకన్నా తీవ్రంగా దీని గురించి చెప్పక్కర్లేదు. నివేదన బుద్ధితో బ్రతకడం అలవాటైపోయింది అనుకోండి, మీరు నివేదన చేయకుండా ఒకటి అనుభవించవలసి వచ్చింది అనుకోండి, ఏది అనుభవించాలి? ఈశ్వరుడు వద్దన్నది అది కదూ. నేను చక్కెర పొంగల్ తిందాం అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తినచ్చు. నేను పాలు తాగుదాం అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి పాలు తాగొచ్చు. నేను ఏదో దానిమ్మ పండు తిందాం అనుకున్నాను అనుకోండి, మనసులో ఈశ్వరార్పణం వస్తుంటే, ఈశ్వర ఈ సమయానికి నాకు ఇది అనుగ్రహించవు, తినచ్చు. నేను చెయ్యకూడదు ఏదో చెయ్యాలనుకున్నాను అనుకోండి, ఈశ్వరానుగ్రహం ఇది చేస్తున్నాను అనగలనా? అనలేను కదూ. అనలేనిది అనకుండా అది చేశాను అనుకోండి, రేపు పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఈశ్వరుడు విగ్రహం అన్నవాడికి గొడవలేదు. ఈశ్వరుడే అన్నాను అనుకోండి, ఆయన నన్ను ఏమడుగుతాడు? ఏమైనా నిన్న నాకు చెప్పకుండా, నాకు నివేదన చేయకుండా ఒకటి అనుభవించావు, ఎందుకు అనుభవించావు అని అడిగాడు అనుకోండి, నేనేం చెప్పాలి అప్పుడు? అది మీకు చెప్పేది కాదండి, అది అనుభవించకూడదు కదా, మీరు వద్దన్నారు కదా, అందుకని నేను మీకు చెప్పకుండా అనుభవించేశాననాలి. మరి నేను చెప్పనిది, నేను అనుభవించవద్దు అని చెప్పినదని తెలిసినప్పుడు నువ్వెందుకు అనుభవించావు? అంటే నా మాట మీద గౌరవం లేదు, నీ పూజ నాకెందుకు అని కాళ్ళు వెనక్కి తీసేసాడు అనుకోండి. ఇప్పుడు నాకు ఆయన పాదాలా కావలసిందే, ఆయన వద్దన్నది అనుభవించడమా నాకు కావాలి? ఏది కావాలి? ప్రవర్తన నియంత్రింపబడిపోయిందా లేదా?
ఇప్పుడు మీరు చేయగలరా మళ్ళీ రెండో రోజు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.